హలో అండి. మీరు పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనే సామెత విన్నారు కదా! అలానే కాకి కూడా ప్రయత్నించింది. ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధపడేది. నేను కూడా అలా ఉంటే బాగుండేదే, ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది. ఒకరోజు కాకికి ఒక ఆలోచనొచ్చింది. హంసలలాగే తాను నీళ్ళల్లో ఉంటూ, వాటిలాగే మొక్కలను తింటూ, చెరువులో ఈత కొడుతూ ఉంటే అది చాలా అందంగా అయిపోతుంది అనుకుంది. పాపం ఆ పిచ్చి కాకి. అప్పటినుంచి చాలా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి, నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కానీ కాకికి ఈత రాదు కదా! అలవాటు లేని మొక్కలు తింటే అవి పడక, తినలేక పాపం కాకి చాలా చిక్కిపోయింది. అయినా వదలకుండా చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. అందంగా తయారవడం కాదు కదా! ఉన్న బలం కూడా కోల్పోయింది. ఇంకా ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారదని తెలుసుకొని, కాకి ఆ పైన హంసలను చూసి అసూయపడడం మానేసింది. ఒకరిని చూసి మన గమ్యాన్ని మార్చుకున్నంత మాత్రాన మనము గెలవలేము. మన బలం ఏంటో తెలుసుకొని ప్రయత్నిస్తే గెలుపు మన సొంతం అవుతుంది అని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా! కాకి మారిపోయినా కూడా ఇంకా ఎందుకు ఏడుస్తుంది? ఎందుకంటే ఎవరు తన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదని.